దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారి రాకడను జ్ఞాపకం చేసుకుంటూ యేసు క్రీస్తు ప్రభుల వారు మరి మొట్టమొదటిసారిగా కన్య అయిన మరియా గర్భమున లేఖనముల ప్రకారము జన్మించినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి జననమును గురించి, ఆయన మొదటి రాకడను గురించి ధ్యానిస్తూ మరి ఆయన రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. దాన్ని మనము ఈ యొక్క అడ్వెంట్ సీజన్గా మనము ధ్యానిస్తూ ఉన్నాము, ఆచరిస్తూ ఉన్నాం. మరి లూకా సువార్త మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మరి తన ప్రజలను కనికరించి, ఇశ్రాయేలు ప్రజలు గడిచిన 400 సంవత్సరాలుగా వారి వేదనను, బాధను, వారి శ్రమలను చూచినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి రాకడకు మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరి తన దూత అయినటువంటి గాబ్రియేలును గలిలియాలోని నజరేతను ఊరిలో ఉన్నటువంటి కన్యక అయిన మరియమ్మ యొద్దకు పంపించి మరి ప్రభువు తన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నట్లు తెలియజేశాడు. అంతేకాదు, మరి ఆయన గొప్పవాడై లూకా సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తే దూత ఆ మరియమ్మతో పలికిన మాటలు 30వ వచనం నుంచి, ఇదిగో మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అను. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, పుట్టబోయే శిశువు ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇదిగో ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించే రక్షకుడు కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెడతావు. అంతేకాదు, ఆయన దేవుని కుమారుడు అనబడతాడు. అంతేకాదు, ఆయన మరి ఇశ్రాయేలు ప్రజలను, తన ప్రజలను, యాకోబు వంశస్థులను యుగయుగములు పరిపాలించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ మాటలు విన్న తర్వాత మరియా తన బంధువురాలైనటువంటి ఎలిజబెత్కు నీకు ఆ దూత పలికిన మాట ఏమిటంటే, ఇంకా నీవు నమ్మలేక ఉన్నట్లయితే నీ బంధువురాలైనటువంటి మరి ఎలిజబెత్ యొద్దకు వెళ్ళు, ఆమె కూడా గర్భం ధరించిందని చెప్పినప్పుడు మరి మరియమ్మ సంతోషంగా లేచి ఇక తన బంధువు అయినటువంటి ఎలిజబెత్ను దర్శించడానికి వెళుతూ ఉంది. చూద్దాం, లూకా సువార్త మొదటి అధ్యాయం 39 నుంచి చదువుకుందాం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఇక తన బంధువురాలు ఎలిజబెత్ యూదా ప్రదేశంలో ఉన్నటువంటి కొండసీమలో ఉన్నటువంటి ఊరికి వెళ్ళింది. మరియమ్మ గారు జకరియా ఇంటిలోనికి ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొన్నదై బిగ్గరగా ఇట్లా నేను హల్లెలూయా. ఎప్పుడైతే తల్లి అయినటువంటి మరియమ్మ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి తల్లి అయినటువంటి మరియమ్మ, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినటువంటి తల్లి అయినటువంటి మరియమ్మ ఎప్పుడైతే తన బంధువైనటువంటి ఎలిజబెత్ ఇంటికి వచ్చి వందనము చెప్పిందో, ఆ వందన వచనము వినగానే గర్భములో ఉన్నటువంటి శిశువు హల్లెలూయా, మరి గర్భములో ఉన్నటువంటి శిశువు యోహాన్ గారు అక్కడ మరి ఆయన గంతులు వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
ఆ పరిశుద్ధాత్మదేవుడు వీరందరి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారందరినీ సిద్ధపరుస్తూ ఉన్నాడు. వారందరినీ క్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు ఆయత్తపరుస్తూ ఉన్నాడు, ఐక్యపరుస్తూ ఉన్నాడు. ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొన్నదై బిగ్గరగా ఇట్లా నేను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన వాడు దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించెను. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారండి? నా ప్రభువు తల్లి, నా ప్రభువు తల్లి. గర్భములో ఉన్నటువంటి యోహాను గారు పలుకుతున్నటువంటి మాటలు, నా ప్రభువు తల్లి, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగో ప్రాప్తించెను. హల్లెలూయా. అందుకే ఆ శిశువు క్రీస్తు ప్రభుల వారిని గుర్తించి గంతులు వేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఆ తల్లి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనం విని నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. హల్లెలూయా. అప్పుడు మరియా ఇట్లా నేను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. హల్లెలూయా. వెంటనే ఈ మాటలు విన్న తర్వాత మరియమ్మ హృదయము ఎంతో కృతజ్ఞతతో స్తోత్రములతో నిండిపోయింది. ఆ తల్లి అయినటువంటి మరియమ్మ ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు పలికినటువంటి మాటలు. ఇదిగో ఇక్కడ మరియమ్మ కృతజ్ఞతాస్తుతి కీర్తన, లేదంటే మరియా దేవుని పాడినటువంటి గీతము, పాట, కీర్తన. ద మేరీస్ మ్యాగ్నిఫికాట్ అంటారు దీన్ని. మేరీస్ మ్యాగ్నిఫికాట్, దేవుని మహిమపరుస్తూ మరియమ్మ పలికినటువంటి స్తుతి వచనములు. 46వ వచనము నుంచి, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. హల్లెలూయా. మరి ఈ విషయాలే మనకు సమూయేలు గ్రంథంలో కూడా చూస్తాము. హన్నా దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థనలో ఈ విషయాలే మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ తల్లి అయినటువంటి మరియమ్మ తన హృదయంలో దేవుని కార్యములను తలపోస్తూ, దేవుని రక్షణను ధ్యానిస్తూ, తన పితరులకు దేవుడు చేసినటువంటి అద్భుతములను, ఆశ్చర్యకార్యములను ఎరిగినటువంటిదై, దేవుని ధర్మశాస్త్రమును ఎరిగినటువంటిదై ఆమె ఈ మాటలు పలుకుతూ ఉంది. ఏమంటే, ఇదిగో నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. దావీదు వలె ఆమె దేవుని స్తుతిస్తుంది. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని దావీదు ఏ విధంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడో అదే విధంగా నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. దేవుడు ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నదని అంటూ ఆమె, ఇదిగో సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక నమ్మిన ఆమె సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము. హల్లెలూయా. ఆయన నామము పరిశుద్ధ నామము. ఇదిగో నా జీవితంలో నా ఎడల దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. దేవుడు తన పాత్రగా నన్ను వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా అని ఇదిగో ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందరూ. హల్లెలూయా. ఆయన నామము పరిశుద్ధమైనది. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. హల్లెలూయా. గడిచిన 400 సంవత్సరాల చరిత్రను ఆమె ఎరిగినటువంటిదై ఉంటూ ఉన్న దేవుని ప్రజలు దేవుని లేఖనములను,
ధ్యానించేటటువంటి స్త్రీగా ఆమె ఉంటూ ఉంది. అందుకే ఆమె మాట్లాడిన మాటలన్నీ దేవుని పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలుగుతాం. కీర్తనల భాగంలో, సమూయేలు గ్రంథంలో దేవుడు చేసినటువంటి వాగ్దానములను ఆమె జ్ఞాపకం చేస్తుంది. ఇదిగో, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం, ఆయన తన్ను ప్రేమించు వారికి 1000 తరముల వరకు ఆయన కనికరించే దేవుడై ఉంటానని వాగ్దానం చేశాడు. ఆ ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలు ఆమె వల్లిస్తూ ఉంది. అంతేకాదు, ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులనెక్కించెను, ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. అబ్రహామునకును అతని సంతానములకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయము చేసెను. హల్లెలూయా. చూసారా ప్రియులారా, దేవుని శక్తిని, దేవుని కనికరమును, ఇదిగో ఆయన తన బాహువుతో పరాక్రమము చూపి శత్రువుల చేతి నుండి తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. వారు ఆకలిగొన్నప్పుడు మంచి పదార్థములతో వారిని సంతృప్తిపరిచాడు, గర్విష్ఠులను చెదరగొట్టాడు, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోశాడు. వారు బబులోను సామ్రాజ్యంలోనికి వారు దాసులుగా కొనిపోబడ్డారు. తిరిగి వారిని దేవుడు తీసుకొని వచ్చాడు, తిరిగి వారిని నిలబెట్టాడు. అనేకమైనటువంటి రాజులు వారిని నశింపజేయాలని, నిర్మూలం చేయాలని ప్రయత్నించినప్పుడు దేవుడు వారి పక్షమున నిలబడి ఈ దినము వారు చూస్తున్నట్టుగా దేవుడు తన పరిశుద్ధాత్మ చేత తెలియని మరియమ్మను నింపి ఆ రక్షకుని తన గర్భమున మోయడానికి దేవుడు కృప చూపాడు. అంతేకాదు, తన కనికరమును చూప జ్ఞాపకము చేసుకున్న అబ్రహాం, తన దాసుడైనటువంటి అబ్రహాముకు తన కృప చూపుతానని వాగ్దానం చేసిన దేవుడు తాను సెలవిచ్చినట్లు తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు అని అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండిన పిమ్మట తిరిగి తన ఇంటికి వెళ్ళాను. తన బంధువైనటువంటి ఎలిజబెత్ దగ్గర ఆ మాటలు మాట్లాడి దేవుని స్తుతించి దేవుని మహిమపరిచి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది. నా సహోదరుడా, నా సహోదరి, మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మన పక్షమున యుద్ధములు జరిగించి మనలను విడిపించి మనలను రక్షించి కాపాడే దేవుడు. ఆయన వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన నామమందు నిరీక్షణ ఉంచిన మనకందరికీ నిత్య జీవం అనుగ్రహించడానికి ఆ క్రీస్తు ప్రభుల వారు తిరిగి రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు మనలను మనం సిద్ధపరచుకుందాం. ఆయన సన్నిధానంలో విధేయులుగా, ఆయన మాటలకు విధేయులుగా జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్ కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క పరిశుద్ధాత్మ ఆదరణ, సహాయము, సహవాసము, కాపుదల ఎల్లవేళలా మాకు అనుగ్రహించి నడిపిస్తున్న తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలయ. అవును మా ప్రభువా, మీరు కనికరము చూపే దేవుడు, మీ శక్తి చేత మమ్మల్ని విడిపించే దేవుడు. గర్విష్ఠులను చెదరగొట్టి సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను అలంకరించి హెచ్చించే దేవుడవని ప్రభువా మీ అందు విశ్వాసముంచి మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి జన్మమును జ్ఞాపకము చేసుకుని ఆయన రక్షణ యందు ఆనందించి ఆ సంతోష సమాధానాలు పొందుకొని ప్రభు ఆయన రాకడ కొరకు మేమందరం మీ సన్నిధిలో కనిపెట్టుకునే వారంగా ఉండే కృప దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ
మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.